ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రికను మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు మనము ధ్యానం చేసి ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక మనము ప్రస్తుతము ఉంటూ ఉన్న ఈ దుష్ట కాలం నుండి, ఈ దుష్ట యుగము నుండి, ఈ దుష్ట పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని తప్పించుటకే తన యొక్క విమోచన ప్రణాళికను విడుదల చేసి ఉన్నాడు. దాని కొరకై తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపించవలసి వచ్చింది. అంతేకాకుండా ఆ కుమారుడు తండ్రి మాటకు అంగీకరించి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది తండ్రి ప్రణాళిక, కుమారుని యొక్క విధేయత, కుమారుని యొక్క విధేయతతో ఈ విమోచన కార్యమును సంపూర్తి చేసి మనకు రక్షణ భాగ్యమును తన సజీవ యాగము ద్వారా ఈ రక్షణ మార్గమును ప్రత్యక్షపరిచి ప్రతిష్ఠించి ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగాక. అందువల్ల 5వ వచనంలో దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఎంతకాలం అండి దేవునికి మహిమ మనము బద్ధులము అయి ఉన్నాము. ఆయనకు మహిమను, ఘనతను, ప్రభావమును ఆరోపించాలి. ఎంతకాలము? మనం ఉన్నంత కాలమా? మనం జీవించినంత కాలమా? ఈ భూమి ఉన్నంత కాలమా అంటే మన బ్రతుకు 100 లోపులోనే, 100 సంవత్సరముల లోపులోనే అధిక వయస్సు ఉంటే ఎవరైనా ఉండవచ్చు. భూమి ఉన్నంత కాలములోనే దేవునికి మహిమ కలుగునుగాక అని మనము అందాము అంటే ఈ భూమి ఒకానొక సమయానికి తల్లడిల్లిపోయి అది పక్కున భూకంపమై, పక్కున అగ్నిమయమై కాలిపోయి భస్మము అవ్వబోతుంది, బూడిద అవ్వబోతుంది. కాబట్టి భూమి ఉన్నంత కాలమున అనే మాట శాశ్వతమైన భూమి కాదు అని అర్థమిస్తుంది. అయితే ఎంతకాలము దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి అని మానవుని యొక్క సంకుచితమైన ఆలోచిస్తే బహు స్వల్పమైనది. కానీ ఆ ప్రభువులు యుగ యుగములకు రారాజు, యుగ యుగాలు ఏలుచూ ఉండువాడు, యుగ యుగాలు నిలిచి ఉండు దేవుడు. ఆయన మాట ద్వారా సమస్తమును జరిగించగలిగిన మహాశక్తి కలిగిన మన ప్రభు. అట్టి దేవునికి ఆ ప్రభు యొక్క మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందునుగాక. ఆ ప్రభువే ఏమాత్రము కూడా నాశనము లేనివాడు, ఆయన నిత్యము జీవించువాడు అయి ఉన్నాడు. అట్టి దేవునికి
మహిమ కలుగును గాక అని సాగిలపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.